మదర్ సింబల్, శ్రీ అరవిందుల సింబల్ని చాలామంది ఉంగరాలుగా లేకపోతే టీషర్ట్స్ మీద పెండెంట్స్గా ధరిస్తూ ఉంటాము. అయితే ఆ సింబల్కున్న సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఏదైనా సంకేతం అంటే ఒక లోతైన సత్యాన్ని ప్రకటించేది సంకేతం. ఇది కేవలము సత్యాన్ని ప్రకటించడమే కాకుండా ఈ సత్యాన్ని రిప్రజెంట్ చేసే శక్తులను ఆ సంకేతము తన వైపు ప్రబలంగా ఆకర్షిస్తుంది. అంటే మనము మదర్ సింబల్ కానీ శ్రీ అరవిందో సింబల్ కానీ ఏ రకంగా ధరించినా కూడా, దేని మీద ధరించినా కూడా అది ఈ సత్యానికి సంబంధించిన శక్తులను ఆకర్షిస్తుంది, మన వైపు ఆకర్షితమవుతాయి. దీన్నే ఈ సంకేతాన్ని మన తంత్ర భాషలో యంత్రం అని కూడా తాంత్రికంలో అంటారు. అయితే ఇప్పుడు మదర్ సింబల్ని మనం ఒకసారి చూస్తే అక్కడ మనకి సెంటర్లో ఒక సర్కిల్ ఉంటుంది. దాని చుట్టూ 4 పెటల్స్ ఉంటాయి. దానికి చుట్టూ 12 పెటల్స్ ఉంటాయి, 12 దళాలు ఉంటాయి. అయితే ఈ సెంటర్ సర్కిల్ వచ్చేసి సుప్రీం కాన్షియస్నెస్కి, ట్రాన్సెండెంటల్ పవర్కి, విశ్వాతీత శక్తికి, ట్రూత్ కాన్షియస్నెస్కి సంకేతం. దాని చుట్టూ ఉన్న 4 పెటల్స్, ఈ 4 పెటల్స్ శ్రీమాత మహాశక్తులైన మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. అయితే ఈ శక్తులు మరి శ్రీ అరవిందులు మదరు సంకేతానికి ఈ వివరణ అంతా ఇచ్చారు. మరి ఈ శక్తులు శ్రీ అరవిందులు ఊరికే వర్ణించారు అంటే అది భావనలో ఊహ చేసి ఆ ఊహలో వర్ణించారా అంటే అలా కాదు. ఈ శక్తులన్నీ అలా మదర్ నుంచి ప్రకటితమవుతుండగా దర్శించి వాటిని, ఆ శక్తులను వర్ణించారు. ఈ శక్తులు మనకు ద మదర్ అన్న పుస్తకంలో అద్భుతంగా వర్ణిస్తారు శ్రీ అరవిందులు. ఇంకా దాని చుట్టూ ఉన్న 12 దళాలు వచ్చేసి మదరు 12 శక్తులు, మనం అలవర్చుకోవలసిన 12 విశిష్ట లక్షణాలు. వీటిని కూడా శ్రీ అరవిందులు మొదటిసారి మదర్ను చూసినప్పుడే శ్రీ అరవిందులు ప్రత్యక్షంగా అన్నారు, ఆమె తల చుట్టూ ఈ 12ని నేను దర్శించాను, ఈ 12 శక్తులను శ్రీ అరవిందులు దర్శించాను. అలాగే ఒక్కసారి మనము శ్రీమాత లైఫ్ హిస్టరీని తీసుకుంటే, శ్రీమాత అకల్టిజం నేర్చుకునేటప్పుడు థియాన్ అన్న వ్యక్తి దగ్గర అకల్టిజం నేర్చుకున్నారు శ్రీమాత. అయితే అప్పుడు ఆ థియాన్ భార్య వచ్చేసి ఆమె మేడం థియాన్, ఆమె కూడా అకల్టిస్ట్. ఆమె మదర్ని చూడంగానే, నీ పైన, నీ తల మీద నేను ఈ 12 ముత్యాల కిరీటాన్ని చూస్తున్నాను, నువ్వు ఆ తత్, ఇది ధరించావు అంటే ఇది నీ తల మీద కనిపిస్తూ ఉంది అని అంటే నువ్వే ఆ తత్. మనం తత్వమసిలో ఏ తత్ అయితే అంటామో ఆ తత్ అని ఆమె వర్ణించడం జరిగింది. సో ఇది మదర్ సింబల్లోని సిగ్నిఫికెన్స్, మదర్ సింబల్కున్న సిగ్నిఫికెన్స్. అయితే ఈ 12 లక్షణాలు ఏంటి అన్నవి కూడా మనము తెలుసుకోవాలి. అవి ఒకటి సిన్సియారిటీ, నిజాయితీ, రెండవది హ్యూమిలిటీ, వినయం, ఇంకా మూడవది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, 4వది పర్సివరెన్స్, పట్టుదల, 5వది ఆస్పిరేషన్, ఆకాంక్ష, 6వది ప్రోగ్రెస్, పురోగమనం, ఇంకా 7వది రిసెప్టివిటీ, గ్రహణ శక్తి, 8 కరేజ్, ధైర్యం, 9ది గుడ్నెస్, 10th వచ్చేసి జెనరాసిటీ, 11th ఈక్వానిమిటీ, 12th పీస్, శాంతి. అయితే ఈ 12 విశిష్ట లక్షణాలు ఒక శక్తులుగా మనం పక్కన పెట్టడం కాకుండా, ఊరికే చూడటం కాకుండా, ఊరికే చదవటము చూడటము కాకుండా, మదర్ శక్తులుగా భావించడం కాకుండా, ఈ లక్షణాలను మనం నిత్య జీవితంలో అలవర్చుకున్నామంటే, ఈ 12 లక్షణాలు అలవర్చుకుంటే చాలు, మన పూర్ణయోగ సాధన జరిగిపోతుంది. ఇవి కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, మనకి నిత్య జీవితంలో కూడా. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ మీ ప్రొఫెషన్లో సక్సెస్ కావాలన్నా కూడా ఈ లక్షణాలన్నీ అలవర్చుకునే కొద్దీ ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవుతూ పోతారు. ఒక సైడు స్పిరిచువాలిటీ జరిగిపోతుంది, ఒక సైడు మీ లైఫ్లో, మీ రెగ్యులర్ లైఫ్లో కూడా, నిత్య జీవనంలో కూడా సక్సెస్ఫుల్గా జీవనాన్ని లీడ్ చేస్తారు. ధన్యవాదాలు.